జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం ఆగస్టు నెల ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి గోచర గ్రహస్థితుల ఫలితాలు. మొదటగా గోచర గ్రహస్థితులు తెలుసుకోవడంలో అసలు గోచరంలో గ్రహగమనాలు ఎలా ఉన్నాయి. మిథున రాశిలో గురు భగవానుడు, దేవగురువైన బృహస్పతి, దైత్య గురువైన శుక్రాచార్యుల వారి సంచారము. 21వ తారీఖు నుంచి మిథున రాశిలో ఉన్న శుక్రాచార్యుల వారు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. కర్కాటక రాశిలో సూర్యనారాయణమూర్తి, వక్రించిన బుధ భగవానుడు. 12వ తారీఖు నుంచి సవ్యగతిలో బుధ భగవానుడు సంచారము. ఈ నెల 31వ తారీఖు బుధ భగవానుడు కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి వస్తాడు. కేతు భగవానుడు సింహరాశిలో సంచారము, మంగళ్ కన్యారాశిలో సంచారము, శనేశ్వరుడు రాహు భగవానుడు కుంభరాశిలో సంచారము, శనేశ్వరుడు మీనరాశిలో ఆఖరిదైన మీనరాశిలో సంచారము. ఇవి ఈ మాసం యొక్క గోచార గ్రహగతులు. అలాగే సూర్యనారాయణమూర్తి 17వ తారీఖు నుంచి ఆయన కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి ఆయన ప్రవేశిస్తాడు. కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి ఆయన ప్రవేశిస్తాడు. ఇవి ఈ మాసం ఉన్న గోచార గ్రహస్థితులు. ఈ గోచార గ్రహస్థితులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి గోచారంలో ఉన్న గ్రహదేవతలు ఎలాంటి ఫలితాన్ని కల్పించబోతున్నాయి. ఈ వారం ఈ నెల ఏవైనా ప్రత్యేక గ్రహస్థితులు ఉన్నాయి అంటే ఈ నెల 20వ తారీఖు వరకు కూడా 2 గురువులు మిథున రాశిలో సంచారము. బచక్రంలో 3వ స్థానమైన మిథున రాశి బుధ భగవానుడి రాశి. ఈ రాశిలో గురు శుక్రుల సంచారము చాలా మంచిది. యూనిక్గా మనం కొన్ని పాయింట్స్ తెలుసుకుంటే అందరికీ కామన్గా అప్లికేబుల్ అయ్యే పాయింట్స్. ఈ మాసము 20వ తారీఖు వరకు కూడా అందరికీ కమ్యూనికేషన్స్ వైజ్ చాలా అంటే చాలా రిలాక్సింగ్ మోడ్లో అనిపిస్తుంది. అమ్మయ్య పోన్లే ప్రశాంతంగా ఉన్నాము అంటే గత కొన్నాళ్ళుగా ఏమన్నా మిస్కమ్యూనికేట్ అది ఫోన్ ద్వారా కావచ్చు, ముఖాముఖిన కావచ్చు, మెయిల్స్ ద్వారా కావచ్చు, వాట్సాప్ ద్వారా కావచ్చు, ఏ ప్లాట్ఫామ్ అయినా సరే ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఎవరెవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో అందరికీ కూడా స్వాంతన లభిస్తుంది. ఈ మాసము స్వాంతన లభించి 20వ తారీఖు వరకు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది. కమ్యూనికేషన్స్ మొత్తం కూడా ఫిల్టర్ అవుతాయి. ఈ మాసంలో ఫిల్టర్ అవుతాయంటే ఒకటి, ప్రతి ఒక్కళ్ళం కూడా అందరము కమ్యూనికేషన్ చాలా ప్రొడక్టివ్ కమ్యూనికేషన్ చేస్తాము. ఈ ప్రొడక్టివ్ కమ్యూనికేషన్ ఇదే ఫిల్టర్ కమ్యూనికేషన్ అని నేను చెప్తున్నాను. చాలా అంటే మనం ముఖాముఖి ఎవరితో అయినా మాట్లాడినా ఏదైనా కూడా ఎవరు మనసు నొప్పించకుండా మాట్లాడే రీతిగా 2 గురువులు కూడా మిథున రాశిలో ఉండి చేస్తున్నారు. అలాగే కాంట్రాక్టర్స్కి, ఏవైనా ఉద్యోగ ప్రయత్నాలు చేయాలనుకునే వాళ్ళకి, అలాగే బిజినెస్లో ఇంకా కొన్ని ఎక్స్టెన్షన్స్ చేయాలనుకున్న వాళ్ళకి 20వ తారీఖు లోపల వీళ్ళిద్దరూ మంచి అండదండలు కలిగిస్తూ ఉన్నారు. ఇవి జనరల్గా యూనిక్గా అందరికీ అప్లికేబుల్ అయ్యే పాయింట్. ఇప్పుడు మనము విడివిడిగా ప్రతి రాశి వాళ్ళకి అలాగే ప్రతి లగ్నం వాళ్ళకి ఎలా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సింహరాశి, సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఆర్థికంగా మీ రాశి వాళ్ళకి మాత్రమే ఎక్కువ, అంటే అందరికీ బాగా ఉన్న 30% to 50% మోర్ బ్లెస్సింగ్స్ ఎవరికి ఉన్నాయి ఆర్థిక విషయాల్లో, ఆర్థిక వ్యవహారాల్లో అంటే నిస్సందేహంగా మీ సింహరాశి, సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి మాత్రమే ఉంది. ఈ మాసం మీకు రాజయోగంగా అనిపిస్తుంది. రాజయోగంగా అంటే ఎక్కడికి వెళ్ళినా వాల్యూ, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మీరు ఉండడము, అలాగే మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో మీరు రాణించడము, అందరి గుడ్ నోట్లో మీరు ఉండడము, ఇలా రకరకాలుగా మనసుకి నచ్చే విధంగా మీ చుట్టూ అన్ని పరిస్థితులు ఉంటాయి. ఈ మాసం మొత్తం ప్రతి విషయం అంటే మనకు అనుకూలంగా అన్ని విషయాలు ఉండవు లైఫ్లో. డెఫినెట్గా ఎవరికీ అనుకూలంగా ప్రతి విషయం అనుకూలంగా ఉండడము ఎవరికీ ఉండదు. కానీ ఈ మాసము గోచరంలో ఉన్న గ్రహదేవతలు ప్రతి ఒక్కళ్ళకి కూడా అనుకూలతల్ని కలిగిస్తుంది. సింహరాశి, సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి అది ప్రతి ఒక్క విషయంలో కూడా అనుకూలత అనిపిస్తుంది. ఇది మరీ మీ జన్మజాతకం సపోర్టింగ్గా లేకపోతే కనీసం కొన్ని విషయాల్లో అయితే అనుకూలత ఉంటుంది. ఎందుకంటే మీరు అన్నిట్లో ప్రతికూలతలు చూస్తున్నారు కాబట్టి కొన్ని విషయాలు సర్దుమణిగి అనుకూలతల్ని మీరు చూస్తారు. మీ జన్మజాతకం యావరేజ్గా ఉంటే
అంటే ప్లస్ లేదు మైనస్ లేదు. అప్పుడు కొన్ని విషయాల్లో ఆల్రెడీ మీకు అనుకూలత ఉంది, ఇంకొన్ని విషయాల్లో అనుకూలతను మీరు చూస్తారు. మీ జన్మజాతకం సపోర్టింగ్గా ఉంది, ప్రతి చోట ఆ అనుకూలతల్ని మీరు చూస్తారు. అన్నీ మంచి శకునములే అన్నట్టు మీ జీవితం ఈ మాసం చాలా చక్కగా ఉంటుంది. చాలా స్వాంతన పొందే మాసము. శారీరకంగా, మానసికంగా అన్నీ మన చుట్టూ ఉన్న పరిస్థితులు అనుకూలంగా ఉంటే ముందు మన మైండ్ కామ్ డౌన్ అవుతుంది. మన మైండ్ కామ్ డౌన్ అవుతే మన శరీరానికి కొండంత బలం, ఉత్సాహం వస్తుంది. ఇది ఈ మాసం మీరు అందరూ చూస్తారు. ఉద్యోగస్తులకి అనుకూలమైన సమయము. ఉద్యోగస్తులందరికీ డెఫినెట్గా మీ జన్మజాతకాన్ని అనుసరించి మీకు ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. మీ పొజిషన్ పెరగడానికి చక్కటి బాటలు వేస్తూ ఉన్నాయి ఈ వారం. మీ జన్మజాతకం మరీ అనుకూలంగా లేకపోతే అప్పుడు పొజిషన్ పెరగకపోయినా శాలరీ పెరగడము, మీకు కొంత మీ బాస్ యొక్క సపోర్ట్ దొరకడము, మీ ఈ మాసం కాకపోయినా ఇమీడియట్లీ రాబోయే మాసాల్లో చేస్తాము మీకు, మీరు కంగారు పడకండి, మీ వర్క్ మీరు చేయండి అని వెన్ను తట్టి ప్రోత్సహించే వాళ్ళు మీ ముందు మీ సర్కిల్లో మీరు చూస్తారు. వ్యాపారస్తులకైతే చాలా అంటే చాలా మంచి శుభ సమయము. అంటే ఒక రకంగా చూస్తే ఫైనాన్షియల్గా చాలా జాడించి పెడుతున్నాయి ఈ మాసం గ్రహదేవతలు. అంటే బాగా డబ్బులు ఇస్తున్నాయి. వ్యాపారంలో లావాదేవీలు చాలా చక్కగా సాగుతాయి. మీకు ఈ మాసం వ్యాపార లావాదేవీలు సంతృప్తిని, ఆనందాన్ని బాగా కలిగిస్తాయి. ఎందుకంటే మీకు లాభస్థానంలో గురు శుక్రులు ఉండడం వల్ల ఆనందాన్ని చాలా బాగా కలిగిస్తున్నారు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో. ఇది అందరికీ అప్లికేబిలిటీ ఉంటుంది. వ్యాపారస్తులకి ఒక 30% డెఫినెట్గా ఎక్కువ అప్లికేబిలిటీ ఉంటుంది, అందులో ఏ విధమైన సందేహం లేదు. విద్యార్థినులకి చాలా అనుకూలమైన శుభ సమయము. మీరు విద్యార్థులై మీరు సింహరాశి, సింహలగ్నంలో పుట్టి ఉంటే స్కాలర్షిప్స్ ఇవేవైనా వస్తాయి, వాటి కోసం ప్రయత్నిస్తుంటే. అలాగే మీ పేరెంట్స్కి చాలా మంచి శుభ సమయం. ఆర్థికంగానే ఎటొచ్చినా ఈ మాసం ఆర్థికంగానే శుభాంశాలు కనిపిస్తున్నాయి. మీ పేరెంట్స్కి ఆర్థికంగా చాలా బలంగా అవుతారు, మీరు అది చూస్తారు. ఇది విద్యార్థినులకి. గృహిణులకి చాలా మంచి శుభ సమయము. హ్యాపీగా జాలీగా గడుపుతారు మీ టైం అంతా కూడా. సీనియర్ సిటిజన్స్కి కూడా మంచి సమయం. మీ పిల్లల నుంచి అనుకూలతలను మీరు చూస్తారు. మీ పిల్లలకి అనుకూలతలు, అలాగే మీ పిల్లల యొక్క ప్రోగ్రెషన్ చూసి మీరు ఆనందపడతారు. వాళ్ళ నుంచి మీకు ఏవైనా అనుకూలమైన వార్తలు మీరు వింటారు వాళ్ళ నుంచి. అంటే కేరింగ్ ఎక్కువగా ఉంటుంది మీ పిల్లల నుంచి మీకు. ఇది సీనియర్ సిటిజన్స్కి. మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే వివాహ ప్రయత్నాలన్నీ కూడా చక్కగా సఫలీకృతం అవుతాయి. నిస్సందేహంగా మీరు వివాహ ప్రయత్నాలు చేయొచ్చు. మరి మీ జన్మజాతకం సపోర్టింగ్గా లేకపోయినా గోచారంలో గ్రహదేవతలు మీకు వివాహానికి అనుకూలతను కలిగిస్తున్నాయి. ఇవి ఈ మాసం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు సింహరాశి, సింహలగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఈ మాసం చేసుకోవాల్సిన పరిహారము. ఈ మాసాంతం వరకు కూడా పరమశివుడికి కానీ మహావిష్ణువుకి కానీ మీరు ఇద్దరికీ అయినా సరే ప్రతిరోజు కూడా తెల్లటి పుష్పాలు మరియు పసుపు పచ్చ రంగు పుష్పాలు, అంటే సువర్ణ గన్నేరు కావచ్చు, చామంతులు కావచ్చు, ఇలాగా మీకు ఏది అవైలబుల్ ఉంటే అది, పసుపు రంగు పుష్పాలు అలాగే తెలుపు రంగు పుష్పాలు ప్రతిరోజు కూడా శివకేశవులు ఇద్దరికీ కూడా సమర్పిస్తే చాలా మంచిది. మీరు శివుడికే పెట్టాలని అనుకుంటే కేవలంగా శివుడికి పెట్టచ్చు, లేదా విష్ణుమూర్తికి పెట్టాలని అనుకున్నా పెట్టచ్చు. ఇద్దరికీ కలిపి పెడతామన్నా కూడా చాలా మంచిది. ఈ మాసం మొత్తం కూడా దేవతలని పుష్పాలతో, అంటే మీ చేతనైన దాంట్లో, ఇప్పుడు తెల్లటి పుష్పాలంటే మల్లెలు ఉంటాయి, సన్నజాజులు, విరజాజులు, ఇవి లేదంటే మన ఇంటి ముందు గరుడవర్ధనం, నందివర్ధనం ఇలాంటి చెట్లు ఉంటాయి. అంటే మన ఇంటి ముందు ఉంటే మాత్రమే, మళ్ళీ వేరే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ పర్మిషన్ తీసుకొని కోస్తే ఓకే, లేకపోతే అలా కోయడం కంటే మన మనసునే పుష్పాన్ని సమర్పించి, అంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా కోసి మనం పెట్టేదానికన్నా కూడా మన మనసునే పుష్పాన్ని పరమశివుడికి, శివకేశవులకి సమర్పించి దండం పెట్టుకోవడం ఉత్తమము. సో ఇలాగ ఏవో ఒక పూలు మన శక్తానుసారము తెచ్చి భగవంతుడితోటి ఈ మాసం అంతా కూడా పూలతోటి భగవంతుడిని ఎంత అలంకరిస్తే అంత మంచిది. ప్రత్యేకించి విష్ణుమూర్తి అలంకార ప్రియుడు. విష్ణుమూర్తిని మనం ఎంత పూలతో ఈ మాసం అలంకారం చేస్తామో
మన లైఫ్ని ఆయన డెకరేట్ చేస్తాడు. మనం శివకేశవుల్ని మనం పూలతో డెకరేట్ చేస్తే మన లైఫ్ని మనం అనుకున్న పనుల్ని వాళ్ళు డెకరేట్ చేస్తారు. డెకరేట్ చేయడం అంటే మనం ప్రజెంటేషన్ స్కిల్స్ బాగా పెరుగుతాయి, మన కమ్యూనికేషన్స్ చాలా రిఫైన్ అవుతాయి. ఎప్పుడైనా మన కమ్యూనికేషనే మనం ఏంటి అనేది తెలుస్తుంది. మనం ఎవరైనా సరే మన గురించి మన గురించి ఒక చిన్న ఒపీనియన్కి రావాలన్నా మనం మాట్లాడే మాటలను బట్టే మన గురించి ఒక అనాలిసిస్కి వస్తారు, ఒక ఒపీనియన్కి వస్తారు. సో కమ్యూనికేషన్స్ వైజు ప్రజెంటేషన్ స్కిల్స్ ఇవి చాలా పెంచుతున్నారు. మనలో ఉన్న పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ని కూడా ఆయన పెంచుతున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనము ఈ సమాజంలో బతకడానికి కావాల్సిన నేర్పరితనాన్ని, నిపుణతని, నాణ్యతని మనకి భగవంతుడు డెకరేట్ చేస్తూ ఉన్నారు. ఇలా మనకి భగవంతుడు డెకరేట్ చేయాలంటే మనం భగవంతుడికి పూలతోటి అలంకరించడం అంతే. ఒక పువ్వు పెట్టి దీపారాధన చేసి పువ్వు పెట్టి దండం పెట్టుకోండి, లేదా మీ ఇంట్లో ఎవరైనా ఆల్రెడీ దీపారాధన చేస్తున్న వాళ్ళైతే మీరు ఒక పుష్పాన్ని సమర్పించి దండం పెట్టుకోవడం. ఇది ఇక్కడ ఒక మాట మనం మర్చిపోకూడదు. ఎప్పుడైనా అయ్యవారికి మనం సమర్పించేప్పుడు అమ్మవారికి కూడా సమర్పించాలి. ఎలాగైనా ఉమాశంకర్ల చిత్రపటం ఉంటుంది కాబట్టి అమ్మవారికి సమర్పించినట్లు ఉంటుంది. అలాగే లక్ష్మీ అమ్మవారు విష్ణుమూర్తి వక్షస్థలంలోనే ఉంటారు. సో అలా మీ ఇంట్లో విడివిడిగా కూడా అమ్మవారి చిత్రపటాలు ఉంటే వాళ్ళకి కూడా ఆ చిత్రపటాలకి కూడా పెట్టడానికి ప్రయత్నించండి. ఇది ఈ మాసం యొక్క రెమెడీ. ఇది చేయడం వల్ల మనకి ఈ మాసంలో విశేషం ఏంటంటే 2 గురువులు కూడా మిథున రాశిలో సంచారము. ఇది చాలా ఉత్తమ ఫలితాలని కమ్యూనికేషన్స్ వైజ్ చాలా ఇస్తుంది. ఎవరికైనా అంటే ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, ఆ ఇంటర్వ్యూయర్ అడిగిన ప్రశ్నలకి సమాధానం సరిగ్గా చెప్పలేకపోతే ఆ ఇంటర్వ్యూ ఫెయిల్ అవుతారు. అలాగే వ్యాపారస్తుడికి లౌక్యం కలిగి వ్యాపారం చేయాలి. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని వ్యాపారంకి అంటే కొంచెం చక్కగా మాట్లాడడమే వ్యాపారానికి పెట్టుబడి. మన నాలికే పెట్టుబడి. అసలు మన జీవితంలో జీవించడానికి మన నాలికను మించిన పెట్టుబడి ఇంకొకటి లేదు. ఇలాంటి మన కమ్యూనికేషన్ని రిఫైన్ చేసుకోవడానికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. గురుశుక్రులు ఇద్దరూ కూడా మిథున రాశిలో ఉండి అందరికీ కూడా వీళ్ళని వాళ్ళని కాదు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ బ్లెస్సింగ్స్ని ఇస్తున్నారు. ఈ బ్లెస్సింగ్స్ మనం అందుకోవాలంటే మీ జన్మజాతకంలో గురుబలం శుక్రబలం ఉంటే ఇది ఇంకా డబల్ బనాంజా అని చెప్పచ్చు. చాలా పేరు ప్రఖ్యాతలు వస్తాయి మీ అందరికీ. మీ జన్మజాతకంలో లేకపోయినా పెంపొందించుకోవచ్చు. ఇప్పుడు గోచారం అందుకే మనకుంది. గోచారంలో మనకు ఆపర్చునిటీస్ త్రో చేస్తున్నారు. మన జన్మజాతకంలోనూ ఉంది, గోచారంలో కూడా వచ్చింది. ఇంకా ఈ పరిహారం చేసుకుంటే ఇంకా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. ఏదైనా కమ్యూనికేషన్ వైజ్ చాలా మానసిక ప్రశాంతత ప్రతి ఒక్కళ్ళకి కూడా కలిగే తీరుతుంది. ఇలాగ ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళు, ద్వాదశ లగ్నాల వాళ్ళు అందరం కూడా చూస్తాము. ఇలా మనందరికీ కూడా అనేక మంగళాలు, అనేక శుభాలు కలగాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున శివకేశవుల్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.